లేచావా? లేవడమా, ఆల్రెడీ సగం పేపర్ కూడా చదివేశాను. ఈ పేపర్ ఎక్కడ? నీ ఫోటో పడిందనా? అదేంటి మధ్యన మ్యాట్రిమోనీ కాలంలో ఫోటోలు కూడా వేస్తున్నారా? చాలే రాని సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఈ పేపర్ మళ్ళీ తెలుగు పేపర్ వేసి వచ్చాడు. కానీ నువ్వు ఈరోజు చాలా బాగున్నావు తెలుసా? అవునా? నేను ఇంకా స్నానం కూడా చేయలేదే. నేను చెప్పిన ఫోటోలరా. ఏ ఫోటోలో? ఇంకేం ఫోటోరా బాబు, పేపర్లో. వాట్ జోకా? నా ఫోటో పేపర్లో పడడం ఏంటి? నా ఫోటో పేపర్లో రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు నేను చేసిన నాకు అర్థం కావట్లేదు. కొంచెం మ్యాథ్స్ అంటే చదువు కట్టివే, నాకు సరిగ్గా తెలుగు చదవడం కూడా రాదు. ఆబ్రో బాబు, పొద్దున్న నువ్వు నీ జోకు తెలుగు చదవడం రాదు కానీ తెలుగు పేపర్ వేసుకుంటావా? అది సరే కానీ సాయంత్రం కలుద్దాం, ఓకేనా? యా షూర్. ఓకే బాయ్. బాయ్. ఏంటే అసలు నా ఫోటో పేపర్లో పడ్డం ఏంటో, అసలు నేనేం చేశాను? ఒకసారి గౌరవం కాల్ చేస్తే. హలో హలో రే, పేపర్ చూసావా? నువ్వు ఇప్పుడు లేచావా? రే అసలు ఏం జరుగుతుందిరా? దమ్మాయి కూడా గ్రౌండ్కి వచ్చారా? రే ఇప్పుడు అక్కడికి ఎందుకురా? చెప్తాలే కానీ ఫస్ట్ దమ్మాయి కూడా గ్రౌండ్కి వచ్చారా? రే సరదాగా క్రికెట్ మ్యాచ్ చూద్దాం రా. గల్లీ మ్యాచ్ ఐపీఎల్ కంటే బాగుంటుంది తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? రే అలాగే వచ్చేటప్పుడు టెన్నిస్ బాల్ ఒక బ్లేడ్ పట్టుకోరా. రే అసలు ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుందిరా? నేను ఒక్కడే తాగున్నానా లేకపోతే అందరూ తాగున్నారా? రే ఎవరు తాగలేరులే కానీ నువ్వు ముందర ఇక్కడికి వచ్చేరా. సరే నువ్వు అక్కడే ఆగు, నేను ఇప్పుడే వస్తున్నా. సరే బాయ్. Hey, good shot. And what about this? మన ఫోటో బానే ఉందిగా. నేను అడిగేది ఏంటిది? రాసిందిగా, చదువుకో. నీకు తెలుసు కదరా నాకు తెలుగు చదవడం రాదని. ఆ పేపర్ ఇంగ్లీష్ పేపర్ ఏమంటే తెలుగు పేపర్ వేసి వస్తాడు. చెప్తాలేరా, తొందర ఏముంది? తొందర ఉంది, ఇవాళ సాయంత్రంలోపు తెలియాలి. సాయంత్రం లోపల ఎందుకురా? అంటే ఇవాళ సాయంత్రం తను కలవడానికి. అదా మ్యాటర్. ఎప్పుడు కాల్ చేయండి, ఇవాళ కాల్ చేసిందిరా. ఫేస్బుక్లో ఒక్క ఫోటో కూడా లైక్ కొట్టండి. ఇవాళ ఫోటోలు చూసి బాగుందందిరా. నేనేదో పీకేసానని తెగ ఇంప్రెస్ అయిపోతుంది. అసలు నేను చేశాను నాకు తెలియాలి కదా. అంటే మత్తులో ఉన్నావు అనమాట. మత్తులో ఉన్నప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. లేను మత్తులో లేను, చెప్పు. నిజంగా నువ్వు మత్తులో లేకపోతే నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు. మరి బాలాగడి ఇంట్లో పడుకున్న నువ్వు మీ ఇంట్లో ఎలా లేచావా అని అడగాలి. గుడ్ నైట్. నాకు నిద్ర వస్తుందిరా. హలో అసలే కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఇంకా కన్ఫ్యూజ్ చేయకురా. అసలు ఏమైందో చెప్పురా. వాడు అలా నన్ను అడిగేసరికి నాకు అసలు నవ్వాగలేదు. ఎందుకంటే కొంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నాకు మాత్రం లక్కీ ఫ్రెండ్ దొరికాడు. వాడు నాకు చిన్నప్పటి నుంచి లక్కీయే. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మేమిద్దరం కాపీ కొడుతూ దొరికిపోయామని మా ఇద్దరు పేపర్స్ మార్చేశారు. మా పేపర్ ఎంత ఈజీ వచ్చిందంటే
మాకు అసలు కాపీ కొట్టాల్సిన అవసరమే లేకుండా పోయింది. కాలేజ్లో ఫస్ట్ టైం నన్ను బంక్ కొట్టమని ఫోర్స్ చేసి బయటికి పట్టుకెళ్ళాడు. క్లాస్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్యూబ్ లైట్స్ అన్నీ పేలిపోయాయి. ఆ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ పనిష్మెంట్ వచ్చింది, మా ఇద్దరికీ తప్ప. అంతేకాదు, నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉండేది. నేను ఫస్ట్ టైం తనని ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పిందని వాడు మా ఇద్దరికి వోడ్కా పార్టీ ఇచ్చాడు. మేము అది ఒక్క పెగ్ కొడుతుందని అనుకుంటే అది బాటిల్ మొత్తం కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేసింది. దాని ట్రూ క్యారెక్టర్ ఇంత డేంజరస్ అని తెలిసాక మేమిద్దరం జంప్ అయిపోయాం. ఇలా ఒకటని కాదు, కరెక్ట్గా చెప్పాలంటే వాడితో నాకు ఒక్క నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఎంత క్లోజ్ అంటే మా ఇద్దరిలో ఏ ఒక్కడ అమ్మాయిగా పుట్టినా మా ఇద్దరికి అమ్మాయిలు వెంట పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇలా వాడు ఏది ఇంటెన్షనలీ చేసినా యాక్సిడెంటలీ చేసినా నాకు లక్కీయే. నిన్న కూడా వాడికి తెలియకుండా చాలా చేశాడు, అందుకే ఇలా అడుగుతున్నాడు. అసలు ఏం జరిగిందిరా? నిన్న రాత్రి మనం గెట్ టుగెదర్ అయ్యాక రే మంచిగా ట్రైన్లో వెళ్ళేవాళ్ళం, నువ్వేమో బస్సు అని తెచ్చి ఇలా పడదొబ్బావు. నడిచి అరగంట అయింది, ఒక్కడు కూడా రాలే లిఫ్ట్ ఇవ్వడానికి. వర్రి పడకరా, మరి లిఫ్ట్ నీకు ఎవడో బకరగడ్డ దొరుకుతాడులే. మరి మనకి లిఫ్ట్ ఇవ్వడానికి అందరూ వచ్చి నించుంటారు మరి ఇక్కడ. రే ఏంట్రా రోడ్ కడ్డంగా నించున్నావు? సినిమాలు చూడలేదేంటి? లిఫ్ట్ అడిగితే ఎవరు ఇయ్యరు, ఇలా చూడే చచ్చినట్టు ఆపుతారు. అడ్డంగా ఉంటే చచ్చినట్టు ఆపుతారు, ఆపలేదనుకో నువ్వు చచ్చి ఊరుకుంటావు. రే ఎవడు చెప్పగడ వస్తున్నారా? ఆల్ రైటా? యారా అరే పదరా. రే ఎవడ్రా? బాలా నువ్వా? కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చుని మాట్లాడుకునేది ఏంట్రా, కొంచెం ఉంటే పోయేవాడాడు. వాడికి ఏం కాదులే, నువ్వు ఉండగా కూర్చొని మాట్లాడుకుందాం. లోపల ఎన్ని రోజులైందిరా మనం ముగ్గురు ఇట్లా కూర్చొని తిని? ఈసారి బిల్లు కట్టేది నువ్వే కదరా, ఈసారి చెప్పు కుమ్మేస్తా. ఓకే, కానీ అలా ఎందుకు అడిగావు? చిన్నప్పుడు బెట్ మ్యాచ్ ఓడిపోయి గుర్తుందా? 10th క్లాస్ క్రికెట్ మ్యాచ్ లో. అది నీకు ఇంకా గుర్తుందారా? అరే అది నేను గెలిచిన మ్యాచ్ లో, అది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అనుకున్నావు? అసలు అది మనం గెలవ గెలిచే టైపు. రే వీటితో జాగ్రత్తగా ఉండాలరా. రే నీతో క్రికెట్ మ్యాచ్ ఆడి ఎప్పుడైనా ఓడిపోతే ఇప్పుడే చెప్పరా, ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉంటా. అబ్బా నువ్వు కాదారా, ఇదిగో మనకు క్రికెటర్ బాలాజీ గాడు చిన్నప్పటి నుంచి బెట్ మ్యాచ్ ఆడేవాడు. బౌలింగ్ ఇంగ్లీష్ మీడియం అంత బాగుంటే బ్యాటింగ్ మ్యాచ్ మార్క్స్ అని చండాలంగా ఉంటుంది. ఓడిపోవడం ఇట్స్ ఫైన్, నాట్ ఆల్వేస్, బట్ అప్పుడప్పుడు. చాలా స్పోర్టివ్ రా నువ్వు. స్పోర్టివ్ అని కాదు, చిన్నప్పుడు ఎప్పుడో 2-3 బెట్టింగ్స్ ఓడిపోయామని చెప్పి ఆడటం మానలే కదా. ఆడాను, ఓడిపోయాను, అప్పుడప్పుడు గెలిచాను. ఇంకా ఆడుతున్నావా? ఎక్కడరా? మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది. సో ఓహో ఈసారి ఏం ఓడిపోయా? ఏం లే, లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు నాతో టెన్నిస్ బాల్ ఉండాలి, నాకు బాగా వచ్చేస్తుంది, లక్కీ బాల్ అని పేరు పెట్టుకున్నా, అది ఓడిపోయాను. అప్పటి నుంచి ఆడాను. అది లక్కీ బాల్ అయ్యింటే నువ్వు అసలు మ్యాచ్ ఓడిపోయేవాడివే కాదు. పాయింట్. గివ్ ఏ సెకండ్. హలో, ఎల్లు నేనే వస్తాను. నోట్ చేసుకోండి. NP 300 E5C U02IN. Yeah. Several episodes, right? St. Mary Church side then. Kalipari. Am I right? Okay, fine.
అరే అయినా మీరు కాకతీయ నగర్ సైడ్ ఏం చేస్తున్నారా? నేను ట్రైన్లోనే వెళ్దామని చెప్పాను, ఈడే బస్సు అని చెప్పి ఇలా తీసుకొచ్చాడు. ఓ షిట్, టైం ఎంతరా? ఈ పాటి మనం బస్ మిస్ చేసి ఉంటాం. బస్సు ఏంటి, బయట వెళ్ళడం చూసారు కదా, దగ్గరలో మా ఇల్లు ఉంది. ఇవాళ రాత్రి అక్కడ ఉండి రేపు పొద్దున్న బయలుదేరు. మీ ఇల్లా? ఇక్కడ ఎక్కడ? ఏయ్, ఇది చాలా బాగుందిరా. ఏం లాభం, రేపు సాయంత్రం యూఎస్ వెళ్ళిపోతున్నా, మళ్ళీ తిరిగి వచ్చే ప్లాన్ లేదు. యుఎస్ ఎందుకు? పుడుకోవాలరా, పుడుకోవాలరా. ఎక్కడ? అటు. రూమ్ చూసుకో, ఓకేనా? ఓకేరా, బాయ్, గుడ్ నైట్. నాకు నిద్ర వస్తుందిరా. రే రే రే, లైట్ ఆపుద్రా. ఈడు మాలో రైట్రా. సో ఈ డిటెక్టివ్ జాబ్ ఎలా ఉంది? What? Something wrong? అయినా నేను డిటెక్టివ్ ఓపెన్ చేస్తున్నట్టు నీకేమో చెప్తారు? సత్యాకే తెలియదు. ఫ్రెండ్ రా, అంత మాత్రం తెలుసుకోవాలి. సో ఈ మధ్య ఏం కేసు డీల్ చేస్తున్నావు? అది కొంచెం కాన్ఫిడెన్షియల్. పర్లేదు, నాకు చెప్పొచ్చు. ఓకేరా, నీకు కాబట్టి చెప్తున్నా. రీసెంట్గా నేషన్ వైడ్ బాంబ్ బ్లాస్ట్ జరిగేది తెలుసు కదా. ఆ కేసులో ఒకరిని పట్టుకున్నాం. ఇప్పుడెప్పుడే క్లూస్ దొరుకుతున్నాయి. ఈ ల్యాప్టాప్ ఎందుకు ఆన్ కావట్లేదు? ల్యాప్టాప్ ఎందుకు? ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని. మరి ఇంకెందుకురా, యూజ్ చేసుకోవడానికి. యూజ్ చేసుకోవడానికి అయితే పక్కన ఉన్న డెస్క్టాప్ కూడా ఉంది కదరా. దట్స్ ఓకే, బట్ వాట్స్ రాంగ్ విత్ దిస్? నథింగ్. కావాలంటే ఓకే. దీనమ్మా, చిన్నప్పుడు టీవీ చూడొద్దని రిమోట్లో బ్యాటరీ పీకేసినట్టు నువ్వేంట్రా ల్యాప్టాప్లో బ్యాటరీ పీకేసావు? ఏంలే, జస్ట్ కొంచెం పర్సనల్ డేటా ఉండాలంటే. నువ్వు కంటిన్యూ, నీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? యా, అదే చూస్తున్నాను. రీసెంట్గా అయాజ్ అనే ఒక క్రిమినల్ దొరికాడు. నా వే ఆఫ్ ఇంటరాగేషన్లో కొన్ని క్లూస్ దొరికాయి. దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎవడేంటో అని. నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. నువ్వు సత్యగాడికి కూడా చెప్పని నాకు చెప్తున్నావు. హౌ ద హెల్ యు ట్రస్ట్ మీ సో మచ్? సింపుల్, ఎందుకంటే నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే కాబట్టి. వైట్ చాలేరా, ఇంకెంత యాక్ట్ చేస్తాం ఇద్దరం. కాసేపు రెస్ట్ తీసుకుందాం. అసలు నీకెలా తెలిసింది? నాకు ఇప్పుడే తెలిసిందేరా నువ్వే నా నెక్స్ట్ టార్గెట్ అని. థ్యాంక్ గాడ్, లేకపోతే నేనే నీ టార్గెట్ అయిపోయేవాడినేమో. అయినా దమ్మాయి కూడా వెళ్ళాల్సినాడు కాకతీయ నగర్ సైడ్ నడుపుకుంటే ఎందుకు వచ్చాడు? వచ్చినా ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని మళ్ళీ దమ్మాయి కూడా సైడ్ ఎందుకు వెళ్ళాడు? అప్పుడే డౌట్ వచ్చిందిరా, కానీ నా కోసమే అని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కంటిన్యూ. ఇందాకలో ఒకటి నృత్యానని చెప్పాను కదరా, వాడు నాకు ఇచ్చిన ఫస్ట్ క్లూ NP300 E5C U02IN. NP300 E5C U02IN.
అది నీ ల్యాప్టాప్ మోడల్ నెంబర్ అని ఇందాక నువ్వు ల్యాప్టాప్ సర్వీసింగ్కి ఇస్తానని చెప్పినప్పుడే అర్థమైంది. అయినా నువ్వు ఉండేది అమ్మాయి గూడలో, ల్యాప్టాప్ సర్వీసింగ్కి ఇస్తానన్న అడ్రస్ కోల్కతాది. రేపు సాయంత్రమే యూఎస్ వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాకి తిరిగి రానని చెప్పావు కదరా, మరి ఎల్లుండి కోల్కతాలో వాళ్ళకి సర్వీసింగ్కి ఎలా ఇస్తావరా? నాకు కొట్టుని బట్టి ఆ ల్యాప్టాప్ని క్రాక్ చేస్తే చాలు, నీ పని ఫినిష్. అయినా ఎక్కడ దాచావురా ఆ ఇన్ఫర్మేషన్? ఇంకేమేం ప్లాన్ చేస్తున్నారు? అయినా రేపు సాయంత్రం యూఎస్ వెళ్ళిపోతానన్నావు కదా, ఇల్లేంటి ఇలా ఉంది? ఎవరినన్నా దించుతున్నావా? వెట్ మీడియమా? పెన్ డ్రైవా? ఎక్కడ దాచావురా? వెట్ మీడియం అంటే ఇప్పుడు నా దగ్గర SD కార్డ్ ఉంది, అందులో చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు నేను అది సపోజ్ కోల్కతా ట్రాన్స్మిట్ చేయాలనుకో, కోల్కతా వెళ్ళేవాడిని ఎవడన్నా ఫ్రెండ్ చేసుకుంటా. ఓ 1 వీక్ ముందు నేను ఓ వాచ్ కొని అందులో SD కార్డ్ అలాంటిది పెట్టేసి ఆ వాచ్ వాడికి గిఫ్ట్ ఇస్తా. వాడికి తెలీదు ఆ వాచ్లో నా SD కార్డ్ ఉందని. వాడు ఆ వాచ్ వేసుకుని కోల్కతాకి వెళ్ళినప్పుడు ఆ వాచ్ మా కోల్కతాలో ఉన్న అసోసియేట్ ఎవడో దొంగలు ఇచ్చేస్తాడు. సో దీన్ని వెట్ మీడియం అంటారు. నీకు తెలియకుండానే నాకు కావాల్సిన, నేను పంపించాల్సిన అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ నువ్వు సేఫ్గా పంపిస్తున్నావు. దీన్ని వెట్ మీడియం అంటారు. ఓహో అంతుందా? సరే కంటిన్యూ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను క్రాక్ చేయడం అయితే కన్ఫర్మ్. రేపటికల్లా మొత్తం సినారియో మారిపోతుంది చూడు. కరెక్టే, రేపటికల్లా సినారీ అంతా మారిపోతుంది. అరే ఏంట్రా సౌండ్? దోమరా బాగా ఇరిటేట్ చేసింది, లాగి పెట్టి ఒకటి కొట్టాను. ఓహో పోయిందా? ఒకటి పోయింది, ఇంకా చాలా నిండాయి. అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుంటాను. ఓ ఓకే. పాస్వర్డ్ ల్యాప్టాప్ క్రాక్ చేయడానికి పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఉంటే కానీ ల్యాప్టాప్ని క్రాక్ చేయలేము. దేర్ మస్ట్ బి సంథింగ్. పాస్వర్డ్ హింట్ ఇట్స్ ఇన్ దిస్. సోర్సెస్ సే దట్ పాస్వర్డ్ కూడా ఇదే ల్యాప్టాప్లో ఉండింది. బట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి కూడా పాస్వర్డ్ కావాలి. నౌ వాట్? ఏరా సత్య, ఇంకా పడుకోలే? అంటే నిద్ర పట్టట్లేదురా. ఇంతకీ బాగా పడుకున్నాడా? చాలా హ్యాపీగా, ప్రశాంతంగా, ఆరాంసే, బుద్ధిగా పడుకున్నాడ్రా. ఓ అవునా? నేనే జోలపాట పాడి మరీ బాబుని పడుకోబెట్టా. నాకు కూడా నిద్ర రావట్లేదురా, నాకు కూడా పాడొచ్చు కదా. అంత రిస్క్ వద్దులే కానీ పడుకోకుండా ఏం చేస్తున్నారా? అంటే అది నీకు తెలుసు కదరా. తెలుసు, నువ్వు ఎప్పుడైతే పడుకుంటానని చెప్పి రూమ్లోకి వచ్చావో అప్పుడే తెలుసు నువ్వు దాంతో మాట్లాడడానికి వచ్చావని. మాట్లాడడానికి కాదురా, అది రాసి చదవడానికి. అదేంటి, అది లెటర్లు కూడా రాసిందా? లెటర్ కాదురా, నీకు గుర్తుందా? నేను 10th క్లాస్లో సోషల్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలే. దాన్ని ఎలా మర్చిపోతాను రా, నీకు మామూలుగా పడిందా కోటింగ్ ఆ రోజు? అంటే యాక్చువల్లీ తను నా కోసం రాసిచ్చిన ప్రాజెక్ట్ అది. తను నా కోసం చేసింది, నేను టీచర్కి ఎలా ఇస్తా చెప్పు? అందుకని అమ్మని అది ఇంకా దాచుకున్నావు అంటే నమ్మబుద్ధి కావట్లేదురా.
ఏదో ఒకసారి చూపి. అంటే అది నా లోపల ఉందిరా, అది చూపించడానికి నువ్వు పర్సనల్ అని చెప్పొచ్చు కదరా. అంటే అది నా లోపల ఉంటుందిరా, నాకు చదవడానికి సిగ్గురా, కావాలంటే నువ్వు చదువుకో. లోపల ఉండడం అంటే నేను ఇంకా లిటరల్ మీనింగ్ లో అనుకున్నాను రా. లోపల ఒక నిమిషం చూస్తాను. రే 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 ల్యాప్టాప్లో అంటే లిటరల్ మీనింగ్లో కాదా? హార్డ్వేర్ టర్మ్స్లో ఎందుకు కాకూడదు? ఈ ల్యాప్టాప్లో డిటాచ్ చేయడానికి స్కిన్స్ లేదు. సో ది ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ టు డిటాచ్ బ్యాటరీ. కోడ్ 29112014. What could it be? But unfortunately, ఈ ల్యాప్టాప్లో బ్రౌజర్ తప్ప ఇంకేం లేదు. There's nothing, but there must be something. And I must be lucky to find it. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఏం లేదురా, కొంచెం బిజీగా ఉన్నాను. 29/11/2014 ఎరా ఏమైనా స్పెషలా? 29112014 అనుకున్నా కానీ 29/11/2014 ఎందుకు అవ్వకూడదు? వై కాంట్ ఇట్ బీ ఎ డేట్? సరే నువ్వు ముందు రారా. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారా? పడుకోరా, రేపు పొద్దున మళ్ళీ బయలుదేరాలి. నేను వెళ్ళి పడుకుంటాను. చెప్పాను కదరా నేను రావట్లేదని. పడుకుంటావా? లైట్ ఆఫ్ చేయనా? పడుకుంటాలే. గుడ్ నైట్. ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేశాను, అందులో హిస్టరీ ఓపెన్ చేశాను. 29/11/2014 అంటే 29th November 2014. ఆ పేజ్ ఓపెన్ చేస్తే ద కేస్ ఇస్ సాల్వ్. రేయ్ సారీ బాస్. అరే చూసుకున్నారా జఫా, అసలు మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. రే ఎందుకురా అంత టెన్షన్ పడుతావు? నువ్వు ఉండగా నాకేమవుతుంది చెప్పు. సరే కానీ ఇంతకీ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ నీ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతాయిందిరా. ఇందాక బాల్ తెమ్మన్నా తెచ్చావా? అది అడిగి ఇంతకీ ఇందాక బ్లేడ్ తెమ్మన్నా తెచ్చావా? యా కట్ చేయి. రే అసలు ఎలారా ఇది? ఆ డేట్లో వాడు ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఏకైక బాల్ రా ఇది. చెప్పాడు కదా ఆ రోజు లాస్ట్ టైం క్రికెట్ మ్యాచ్ ఆడడం, బాల్ ఓడిపోవడం, అది వాడు లక్కీ బాల్ అని. ఏం లే, లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు నాతో టెన్నిస్ బాల్ ఉండాలి, నాకు బాగా వచ్చేస్తుంది, లక్కీ బాల్ అని పేరు పెట్టుకున్నా, అది ఓడిపోయాను. అప్పటి నుంచి సో అది ఎవరి దగ్గర ఓడిపోయాడో తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. సో మనం వాడి వెట్ మీడియం ప్యాటర్న్ని బ్రేక్ చేసామన్నమాట. ఐదర్ వాడు ఇక్కడ ఎవరినో వాడి మెంబర్ని దించుతూ ఉండిండొచ్చు, లేదా ఈ బాల్ వేరే చోట ట్రాన్స్మిట్ అయ్యేలా చేస్తూ ఉండిండొచ్చు. బట్ నౌ ఇట్స్ బ్రోకెన్ డౌన్ బై us. మరి నెక్స్ట్ ఏంట్రా? Let's see. So called the lucky ball for him turned out to be lucky for us.
నాకే నమ్మబుద్ధి కావట్లేదురా. నేను ఒక్క రాత్రిలో ఇన్ని జరిగాయా? నిన్న ఓవర్ నైటే నేను బాలాగాడిని వాడి అత్తారిల్లో దింపేసి నిన్ను మీ ఇంట్లో పెట్టేశాను. నీకు అసలు తెలియని కూడా తెలియలేదు తెలుసా నేను నిన్ను తీసుకెళ్ళి పెట్టినట్టు. అండ్ ఓవర్ నైటే మన న్యూస్ కూడా పబ్లిష్ అయిపోయింది. కానీ మనం ఏం చేసామో క్లారిటీగా రాయలేదు, రాయకూడదు కూడా, బికాస్ ద మ్యాచ్ ఇస్ నాట్ ఓవర్ యట్. బట్ యువర్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ రా దట్ యువర్ లక్కీ టు మీ. అదే నేను అనుకున్నట్టు ట్రైన్లో వెళ్ళింటే నేను వాడి ట్రాప్లో ఇరుక్కుపోయేవాడిని. నువ్వు బస్సులో వెళ్దామని చెప్పి ఇలా తీసుకురావడం వల్ల బాలాగాడు ఏంటో నాకు అర్థమైంది. అండ్ నీ క్రష్ ప్రాజెక్ట్ వల్ల అండ్ ఆ కోడ్ని డేట్ ఫార్మాట్లో చదవడం, సో ఇన్ అ వే ఆ కేసుని నువ్వే సాల్వ్ చేసినట్రా. మన ఇద్దరం కలిస్తేనే లక్రా. నేనేం చేశానో నాకే తెలీదు. నువ్వు కూడా నాకు లక్కీయే. నీ మూలంగానే తను ఇవాళ నాకు కాల్ చేసిందిరా, అది కూడా కలవడానికి రమ్మని. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ లేట్ ఫర్ యువర్ డేట్ రా. యారా, బట్ తొందర ఏం లేదు, మెల్లగానే వెళ్దాం. అదేంటి? ఇప్పుడు నేను దాని దృష్టిలో హీరోరా, కాస్త బిజీ ఉన్నట్టు నేను పోజ్ కొట్టాలి కదా. నువ్వు మారవురా. మనం మారంరా. ఇంతకీ మ్యాచ్ ఎలా ఉంది? హైలైట్, కానీ మ్యాచ్ ఇంకా అవ్వలే. హలో రే, ఏం చేస్తున్నావు? బయలుదేరాలి కదా, సో సరే కానీ వెంటనే బయలుదేరి వచ్చి. అదేంటి? ఇప్పుడే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్ని ప్రింట్ తీసి అందులో ఉన్న క్లూస్ని హైలైట్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో ఉన్న ఫస్ట్ క్లూ ఏంటో తెలుసా? గేమ్ ఇస్ నాట్ ఓవర్ యట్. వాట్ డస్ దట్ మీన్? హూ నోస్? మనం ఏదో సాల్వ్ చేసామని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఇలా ఆలోచించడమే వాడి స్కీమ్ అయింటే. వాట్? దట్స్ వై ఐ నీడ్ యూ మై లక్కీ ఫ్రెండ్. ఐమ్ కమింగ్. నీకోసం కాదు, మన కోసం కూడా కాదు, కేసు కోసం. ప్లాట్ ట్విస్ట్ బాగుంది, నేను వస్తున్నా. ఇంకా ఏమైనా క్లూస్ దొరికితేమో హైలైట్ చేస్తూ ఉంది. యా, నువ్వు వచ్చేయి. లెట్స్ డీల్ విత్ ఇట్. ఓకే, బాయ్.